వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామణి మాట్లాడుతూ బ్యాంకులను దోచుకునే వారికి మాత్రమే బ్యాంకుల్లో రుణాలు ఇస్తున్నారని, సామాన్య పేదలకు రుణాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీలకు 27% ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు వర్గీకరణ పేరుతో కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారని, ఇది సహించేది లేదన్నారు. అభివృద్ధిని విస్మరించి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం బాధాకరమని వాపోయారు. చిత్తూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఈరోజు అంటరానితనం అంటే ఏందో జనాలు మర్చిపోయారు, తెలియదు. ఒకప్పుడు మాలా మాదిగలను తాకేవాళ్ళు కాదు, రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు, మూతికి ముంత కట్టుకొని వెనకాల వారి చీపురు గట్ట కట్టుకొని తిరిగేవాళ్ళు ఎస్సీలు. అటువంటి ఎస్సీలకు ఈరోజు దేశంలో రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ గారి వల్ల. ఈరోజు ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎస్టీలకు 7.5%, మరి ఓబీసీలకు సోనియా గాంధీ కృషితో 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ అనుకున్నంత అభివృద్ధి రావటం లేదు. ఎస్సీల పరిస్థితి చిత్తూరు జిల్లాలో చాలా అధ్వానంగా ఉంది. ఓబీసీల పరిస్థితి చిత్తూరు జిల్లాలో చాలా 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 అధ్వానంగా ఉంది. ఎస్సీల ఆర్థిక పరిస్థితిలో చాలా, మరి ఒక్క దినానికి ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. మరి ఓబీసీల పరిస్థితి కూడా దినంలో 2 పూటలు భోజనం చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో భారతదేశం ఉంది. బ్యాంకుల్లో డబ్బులు ఫుల్గా మూలుగుతూ ఉంది. అదంతా కోటీశ్వర్లకే ఇస్తున్నారు డబ్బులు బ్యాంకుల్లో, మార్వాడీలకే ఇస్తున్నారు, గుజరాత్ వాళ్ళకే ఇస్తున్నారు కోట్ల రూపాయలు. మొన్న ఒక ఆయన 45,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఒక్క వ్యక్తి. 45,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఆయన 1% కట్టి 99% మాఫీ చేసుకున్నాడు. మరి 40,000 కోట్ల రూపాయలు మాఫీ అయింది. మరి ఆయనకు మళ్ళా ఒక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ, మోడీ సంకల్పిస్తూ ఉన్నారు. ఇది దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల పరిస్థితి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.